Audio Jungle. శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో వేయించేస్తున్న మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి దివ్య కళాశాల మహోత్సవాలు 8వ తేదీ శనివారం నుండి అంగరంగ వైభవంగా ప్రారంభం అవుతున్నాయని ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి అల్లు వెంకట దుర్గ భవాని తెలిపి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 8వ తేదీ శనివారం కళ్యాణ ముహూర్తాలను ఆహ్వానించుట, లక్ష రుద్రాక్ష పూజ కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారన్నారు. 10వ తేదీన సదస్వం వేద స్వస్తి, 11వ తేదీన శ్రీ స్వామి అమ్మవారి రథోత్సవం, 12వ తేదీన వసంతోత్సవం, త్రిశూల చక్రస్థానం, నాకబలి, 13వ తేదీన తెప్పోత్సవం, 14వ తేదీన శ్రీ పుష్ప ఉత్సవం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా జరిపించడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నాం. ఈ కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా మనకి రథోత్సవం, అలాగే తెప్పోత్సవం, శ్రీ పుష్పోత్సవం, ఈ కార్యక్రమాల వివరాలన్నీ కూడా మా అర్చక స్వామివారు వివరిస్తారు, వాటి యొక్క ముహూర్తాలతో సహా. చిన్నయ్య గారు అంటారు, దేవాలయంలో చండీ హోమం చేస్తూ ఉంటాను, వంశీపారాయణం నిర్వహిస్తున్నాను. దేవదేవ మహాదేవ నీలగ్రీవ సదాశివ భావనాతీత భూతేశ భీమనాథ నమోస్తుతే. ద్రాక్షారామ గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ భీమేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి దేవాదాయ ధర్మదాయ శాఖ వారు ఏర్పాట్లు చేసి ఉన్నారు. 8వ తారీఖు శనివారం నుంచి ఈ యొక్క కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఉదయం 5:45 కళ్యాణమూర్తుల ఆవాహనతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమై రాత్రి 11:05 స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం సుముహూర్తంగా నిర్ణయించి వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ దగ్గర ఏర్పాట్లన్నీ కూడా మా యొక్క యువ గారు అల్లు దుర్గా భవాని గారు పర్యవేక్షణలో, ఈ వేద పండితుల సమక్షంలో ముహూర్తాలు నిర్ణయించి ఈ యొక్క కమిటీ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కళ్యాణ మహోత్సవాలు ముందుకు తీసుకెళ్తున్నాం. అందులో భాగంగా 11:05 సుముహూర్తంగా నిర్ణయం చేసి స్వామి కళ్యాణం జరుగుతుంది శనివారం రాత్రి. అదేవిధంగా తదుపరి లక్ష రుద్రాక్ష పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దేవస్థానం యొక్క ఆధ్వర్యంలో. ఇక్కడ ఉన్నటువంటి భక్తులైనటువంటి సత్యసుబ్బారెడ్డి గారి యొక్క సహకారంతో దేవస్థానం యొక్క ఆధ్వర్యంలోనే ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తదనంతరం స్వామి రాత్రి కళ్యాణం, ఆ తరువాత సోమవారం నాడు వచ్చి స్వామివారి యొక్క సదస్య కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. సదస్య కార్యక్రమం అంటే పండిత సత్కారం. 10వ తారీఖు సోమవారం సాయంత్రం 5:45 సదస్య కార్యక్రమం ప్రారంభమవుతుంది. తదుపరి సర్వవాహనాలతో స్వామివారు ఊరేగింపుగా ఈ యొక్క గ్రామం అంతా తిరిగి స్వామి తిరిగి ఆలయం చేరుకుంటారు. తదుపరి ఈ యొక్క 11వ తారీఖు మంగళవారం నాడు స్వామి యొక్క రథోత్సవం మధ్యాహ్నం 2:55 స్వామి యొక్క సన్నిధానంలో ప్రారంభమై ద్రాక్షారామ పురవీధుల గుండా ఊరేగింపుగా బయలుదేరి వేగాయంపేట, అత్తగారు వెళ్ళినటువంటి వేగాయంపేటలో రాత్రి బస చేసి అక్కడ ఆస్థాన పూజా కార్యక్రమాలు నిర్వహణ చేసుకుని తిరిగి మళ్ళీ మరునాడు ఉదయం స్వామివారు ద్రాక్షారామ గ్రామానికి వెంచేస్తారు. ఆ తరువాత ఇక్కడ నాకబలి కార్యక్రమం జరుగుతుంది. త్రిశూల స్థానాలు, చక్రస్థానాలతో స్వామి యొక్క కళ్యాణ పాంచాన్నిక దీక్షా కార్యక్రమం పూర్తవుతుంది. తదుపరి 13వ తారీఖు స్వామి యొక్క ఈ యొక్క సప్త గోదావరి నది తీరంలో సప్త మహర్షులు తీసుకొచ్చినటువంటి యొక్క గోదావరిలో స్వామి యొక్క దివ్యమైన హంసవాహనంపై స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. ఈ ఊరేగింపు కూడా రాత్రి 6:35 ముహూర్తంగా నిర్ణయించి ఉన్నారు. తదుపరి 14వ తారీఖు స్వామివారి యొక్క శ్రీ పుష్పోత్సవ కార్యక్రమం శుక్రవారం రాత్రి 7:05 సుముహూర్తంగా నిర్ణయించి ప్రారంభం చేయడం జరుగుతుంది. కనుక సమస్త భక్తజనులందరూ కూడా విశేషంగా స్వామి యొక్క కళ్యాణం అంటే ఇక్కడ ఒక భీమేశ్వరుడి కళ్యాణం మాత్రమే కాదు, శతబాలుడుగా ఉన్న లక్ష్మీనారాయణ స్వామి వారి కళ్యాణం, అదేవిధంగా చండికా సమేత సూర్యేశ్వర స్వామి వారి కళ్యాణం,
ముగ్గురు యొక్క మూర్తుల యొక్క కళ్యాణం యొక్క ఒకే వేదికపై జరగడం విశేషంగా చెప్పబడుతోంది. అటువంటి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి భక్తుల యొక్క అనుకున్నటువంటి మనోరథాన్ని నెరవేర్చుకుని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలని మా యొక్క